ప్రీయూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 3వ సమాచారం. ఆయిల్ పామ్ ఉత్పాదకత నేల ఉదజని సూచిక మరియు బోరుబావిలో నీటి లభ్యతపై ఆధారపడి ఉంటోంది. అందువల్ల సాగుకు వెళ్లే ముందు పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకునే రైతులు ముందుగా తమ చేను మరియు నీటి యొక్క ఉదజని సూచిక విశ్లేషణ చేయించుకోవాలి. ఇందుకోసం ప్రీయూనిక్ కంపెనీ వ్యక్తులను సంప్రదించాలి. ఉదజని సూచిక 7.5 కంటే తక్కువ ఉన్న భూములను మాత్రమే ఎంచుకోవాలి. ఈ పరీక్షలు చేయించుకున్న తరువాత ఆయిల్ పామ్ నాటడంపై మార్కింగ్ కోసం రైతులు కంపెనీ అధికారులను కలిసి వారి సూచనలను పాటించాలి. ఈ మార్కింగ్ ప్రాంతాలలో 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు సైజులో ఒక గొయ్యి తవ్వాలి. నాటడానికి ముందు ఈ గుంతలో 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే 20 గ్రాముల పోరేట్ గ్రాన్యుల్స్ వేయాలి. వీటితో పాటు తవ్విన మట్టిని కూడా కలపాలి. భూమి పైపొర 30 అంగుళాల మట్టిలో మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే లక్షల సూక్ష్మజీవులు అందుబాటులో ఉంటాయి. వాటిని నిలుపుకోవడం ఎంతైనా అవసరం. ఆయిల్ ఫామ్ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఈ గుంతల్లో నాటాలి. మొక్కలు నాటిన తరువాత గాలికి పడిపోకుండా ఓ కర్రను మద్దతుగా ఉంచండి. మొక్కకు 2 వైపులా డ్రిప్పర్స్ ను ఏర్పాటు చేయాలి. 2వ నెల నుంచి మొక్క కొత్త వేర్లు పొంది స్థిరపడుతోంది. అప్పటి నుంచి పోషకాలు వాడాలి. ఆయిల్ పామ్ మొక్క పోషకాలను ప్రేమించే పంట. ఇది పోషక అనువర్తనంతో బాగా పనిచేస్తోంది. మొక్కలకు అవసరమైన పోషకాలను త్రైమాసిక విరామంలో వేయాలి. ఒకవేళ డ్రిప్ సిస్టమ్ ద్వారా వేసినట్లయితే వృధా నష్టాలను తగ్గించుకోవడం కొరకు దీనిని నెలవారీ విరామాల్లో చేయాలి. దీన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఇది వృధా నష్టాలను తగ్గించడమే కాకుండా అప్లికేషన్ ఖర్చును కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం, కలిగే ప్రయోజనం మధ్య సంబంధం పెరుగుతుంది. మొక్కలకు అవసరమైన పోషకాలు, వాటి పరిమాణం మరియు అనువర్తన సమయం గురించి ప్రీయూనిక్ కంపెనీ అధికారుల నుండి క్రమం తప్పకుండా సమాచారాన్ని పొందవచ్చు. ఈ పద్ధతులు పాటిస్తే ఆయిల్ పామ్ నాటిన 30 నెలల తరువాత నుండి దిగుబడి వస్తోంది. ఇంకా వివరాలకు ప్రీయూనిక్ కంపెనీ వారిని సంప్రదిస్తూ ఆయిల్ పామ్ పండించండి, దేశాన్ని కాపాడండి.